హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటా. అండ్ ఈరోజు డేట్ అయితే 27 అండ్ టైం అయితే కరెక్ట్గా 12 అవుతుంది. సరే ఓకే సిస్టర్, 27 నైట్ 12 దానికి మేమేం చేయాలి? ఏం లేదండి, టుడే నా బర్త్డే. సో మీ అందరికీ చెప్దామని చెప్పి అనుకున్నా, అందుకే చెప్పాను. అండ్ మీరు తంబ్లైన్ అయితే చూసింటారు, ఒక అబ్బాయి అయితే ఉంటాడు కదా, అతని గురించి నేను వీడియో లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కమెంట్ అయితే చేస్తారు, మిడిల్లో స్కిప్ చేసేవాళ్ళు, లేకపోతే బిగినింగ్లోనే లైట్గా చూసేసి వెళ్ళిపోయే వాళ్ళు. సో వీడియో లాస్ట్ వరకు చూసే వాళ్ళు అయితే మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి. నేను మీ కమెంట్ కోసం ఈరోజు వెయిట్ చేస్తాను, ఎందుకంటే టుడే నా బర్త్డే కాబట్టి మీరు తప్పకుండా కమెంట్ చేయాలి. మరి విషెస్ కోసమా? కాదు, ఈ వీడియో కోసం. ఈ వీడియో ఎలా ఉండింది, మీ ఫీలింగ్ ఎలా ఉండింది అని చెప్పాలి మరి. అండ్ మనం చూడబోయేది ఒక కొరియన్ మూవీ అండ్ వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ మూవీ కూడా. అండ్ ఇది మన తెలుగు టాకీస్ ఛాలెంజ్ ట్రై నాట్ టు క్రై. అండ్ మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే డెఫినెట్గా కమెంట్ చేయాలి, సరేనా? సో మనం చూడబోయే మూవీ నేమ్ అయితే మిరాకిల్ ఆఫ్ గివింగ్ ఫుల్ 2008లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. సో ఈ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు నాకు ఒక 6 years అన్నమాట. సో టుడే మూవీలోకి అయితే వెళ్ళిపోదామా మరి. జీహో అన్న ఒక అమ్మాయి, తినే మన హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్, ఫారెన్లో పియానో నేర్చుకొని తన బర్త్ ల్యాండ్ అయిన కొరియాకే వస్తుంది. సో తన ఏరియాలో అడుగు పెట్టిందో లేదో దూరం నుంచి ఒక అతను జీహోని చూస్తున్నాడు. అండ్ అతను మన జీహోని చూసిన సంతోషంలో ఆమెని మీట్ అవడం కోసం పైనుంచి కిందకి దిగి వస్తున్నాడు. బట్ అతను లెగ్ స్లిప్ అయి కింద అయితే పడిపోతున్నాడు. జీహో అయితే చూస్తుంది, ఎవరు వీడు ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. సో అతను కూడా ఆ ఫెన్సింగ్ అంతా దూకి జీహో దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు జీహో వెయిట్ చేయండి, మీరు ఎవరు, ఏం కావాలి? నువ్వు జీహోనే కదా? అవును, నేను జీహోనే. నీకెలా తెలుసు? నువ్వెవరు? సారీ బై మిస్టేక్ నేను మాట్లాడేశాను, నేనైతే వెళ్ళిపోతానని చెప్పేసి చిన్నపిల్లలకి హగ్గీస్ చేసి వదిలితే ఎలా పరిగెడతారు, సో అలా అయితే పరిగెడుతూ వెళ్ళిపోతున్నాడు. జీహో అయితే చూస్తుంది, అరే అతనంతటే వచ్చాడు, ఏదో మాట్లాడాడు, సారీ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఏం అర్థం కావడం లేదు. జీహో అయితే సరే ఓకే అని చెప్పి నడిచి వెళ్తూ ఉంది. సైడ్కి చూస్తే ఒక అతను బ్యాక్ సైడ్ చూపించేసి కూర్చో ఉన్నాడు. ఎవడో కాదు, ఫస్ట్ మనం ఒక వ్యక్తిని చూసాం కదా, అతను జీహోని చూసిన నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ సీన్లో ఎలా పరిగెత్తాడో అలానే పరిగెడుతున్నాడు. అండ్ అతని షూస్ని కూడా కింద వదిలేసి వెళ్ళిపోతున్నాడు. గార్బేజ్ అంతా క్లీన్ చేసే ఒక వ్యక్తి ఆ షూస్ని అయితే ఎత్తుకుంటున్నాడు. జీహో అయితే అతని దగ్గర అడుగుతుంది, ఈ షూ నాదే, కొంచెం ఇస్తారా? ఆ షూని కూడా తీసుకుంటుంది. భయంకరంగా కంపు కొడుతుంది కావచ్చు, తను తెచ్చిన బ్యాగ్లో అయితే టైట్ చేసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇంటికి వచ్చిన మన జీహో, అమ్మా నాన్న నేను వచ్చేసాను అని చెప్పి అరుస్తుంది. వాళ్ళిద్దరికి కూడా చాలా సంతోషం, ఎందుకంటే ఈమె ఫారెన్కి వెళ్ళి పియానో నేర్చుకునింది కదా, ఇక్కడికి ఎప్పుడు వచ్చిందో కూడా గుర్తులేదు, లాస్ట్కి ఇప్పుడు వచ్చింది ఈమె. వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా హ్యాపీ, అరే మన కూతురు తిరిగి వచ్చేసింది అని చెప్పేసి. సో నైట్ అయిపోయింది. జీహో అయితే బాల్కనీలో వచ్చి నిల్చుకొని స్టార్స్ని అయితే చూస్తూ ఉంటుంది. ఆపోజిట్లో పోల్మాన్ వెనక అదే వ్యక్తి నిల్చుకొని జీహోని చూస్తున్నాడు. కానీ మన జీహో అయితే అతన్ని చూడలేదు. ఇతనైతే చెప్తున్నాడు, జీహో నువ్వు వచ్చేసావా, నిన్ను చూసిన తర్వాతకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నిన్ను నేను చాలా మిస్ చేశాను జీహో. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ జీహో వాళ్ళ మామ్ అయితే చెప్తుంది, ఏయ్ నువ్వు ఒక షూని తెచ్చావు కదా, అది షియాంగ్ షూ, నువ్వెందుకు తీసుకొని వచ్చావు? ఏంటి షియాంగ్నా? నీకు గుర్తులేదా? నువ్వు షియాంగ్ చిన్న వయసు ఫ్రెండ్స్, గుర్తులేదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతుంది. మన జీహోకి ఇప్పుడే గుర్తొస్తుంది షియాంగ్ ఎవరు అని. మన జీహో అయితే మంచి కాఫీ తాగుదామని చెప్పేసి ఒక షాప్కి వెళ్ళి కూర్చుంటుంది. ఈ షాప్ మేనేజర్ వచ్చి మాట్లాడుతున్నాడు, ఎక్కడెందుకు వచ్చావు? ఇదేం క్వశ్చన్, జస్ట్ ఒక కాఫీ తాగుదామని వచ్చాను. ఇది నువ్వు అనుకున్నట్టు కాఫీ షాప్ కాదు. అండ్ ఇతని పేరు షూ అని చెప్తున్నాడంటే ఇదొక ప్రాస్టిట్యూట్ ఏరియా, నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతలోకి పక్కన ఒక అతను వచ్చి ఫ్లర్ట్ చేస్తున్నాడు. ఓ కొత్త పాపనా, భలే ఉంది అని చెప్పి.
సో ఇతనైతే మన జీహోకి హెల్ప్ చేస్తున్నాడు. సో ఏమైతే బయట వచ్చేస్తుంది. సో బయటకు వచ్చిన జీహో అయితే వాళ్ళకి ఇంటికి వెళ్దామని చెప్పేసి వస్తూ ఉంది. ఈ షియాంగ్ అన్న అతను పోల్ వెనక నిల్చుకొని చూస్తున్నాడు. జీహో బయటికి వస్తుందా, తన ఫేస్ ని ఒకసారి చూడమా అని చెప్పేసి. అతనికి తెలియదు కదా జీహో వెనకే ఉందని. ఓయ్ నువ్వు షియాంగే కదా అని చెప్పి అంటుంది. వెనక్కి తిరిగి చూసిన ఇతనికి షాక్. అయ్యయ్యో నువ్వు చూసేసావా? అవును నేను షియాంగ్నే. షియాంగ్ నువ్వు నేను ఒకే క్లాస్లో చదువుకున్నాం కదా, ఏంటి నువ్వు ఇంకా ఈ ఊర్లోనే ఉన్నావా అని చెప్పి అడుగుతుంది. అతనైతే చెప్తున్నాడు, అవును నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళను. అయ్యో సారీ, నువ్వు చెప్పావు కదా నన్ను చూడ్డానికి ఇష్టం లేదు అని, నేనైతే వెళ్ళిపోతానని చెప్పేసి అతనైతే పరిగెడుతున్నాడు. మళ్ళీ అతని షూనైతే కింద వదిలేస్తున్నాడు. మన జీహోనే ఆ షూని పిక్ చేసుకుంటుంది. జీహోని చూసిన షియాంగ్ అయితే చాలా సంతోషంగా పరిగెడుతున్నాడు. జీహోని నేను చూసేశాను, తను నాతో మాట్లాడేసింది. ఆమె చూసిన దానికే మన షియాంగ్ అంత హ్యాపీగా ఉన్నాడు. అతని ఫేస్లోనే హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది. షియాంగ్ ఎవరు, ఇతను ఎందుకు ఇలా ఉన్నాడంటే అతని చిన్న వయసులో వాళ్ళ డాడ్ అండ్ షియాంగ్ ఇద్దరు హ్యాపీగా పడుకొని ఉన్నారు. సడన్గా ఇంట్లో ఒక పాయిజన్ స్మోక్ అయితే వస్తుంది. అది ఎవరన్నా కావాల్సుకుని చేశారా లేకపోతే బై మిస్టేక్ వచ్చిందా మనకు తెలియదు, కానీ షియాంగ్ని కాపాడే ప్రయత్నంలో వాళ్ళ డాడీ అయితే చనిపోయాడు. అండ్ మన షియాంగ్ మెంటలీ ఎఫెక్ట్ అవుతున్నాడు. దీనివల్లనే షియాంగ్ వాళ్ళ స్కూల్లో ఎప్పుడు బుల్లీ చేయబడతాడు. అండ్ స్టూడెంట్స్ అందరూ ఇతన్ని పిచ్చోడు, మెంటల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మన షియాంగ్ అదేది పట్టించుకోడు. ఎందుకంటే షియాంగ్కి చిన్నప్పటి నుంచే ఉంటుంది మన వల్ల ఎవరు హర్ట్ కావద్దు అనేసి. సో ఎవరు ఎంత హర్ట్ చేసినా వాళ్ళని కొట్టడు, తిట్టడు, జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన షియాంగ్కి చిన్నప్పటి నుంచి జీహో అంటే చాలా ఇష్టం. అండ్ మన జీహో చాలా బ్యూటిఫుల్గా పియానోని ప్లే చేస్తుంది. సో వాళ్ళ డాడ్ స్కూల్కి ఒక పియానోని గిఫ్ట్ చేసి ఉంటాడు. అండ్ ఒకరోజు స్కూల్లో పియానోకి ఎవరో మంట పెట్టేశారు. అది చేసింది మన షియాంగ్ అని చెప్పేసి అతన్ని కార్నర్ చేసేశారు. దీన్ని మన జీహో కూడా నమ్మేసింది. ఎందుకు ఇలా చేసావు, నాకు చాలా ఇష్టమైన పియానోని ఇలా చేసేసావు కదా, ఇక లైఫ్ లాంగ్ నీ ఫేస్ని నాకు చూపియకు అని చెప్పేసి అర్చుంటూ ఉంటుంది. క్లాస్ టీచర్ అయితే షియాంగ్ వాళ్ళ మామ్తో మాట్లాడుతుంది. మీ కొడుకు పియానోని ఏం చేశాడో మీకు తెలుసు కదా, సో వాడిని ఇక్కడ నుంచి డిస్మిస్ చేసేస్తున్నామని చెప్పేసి అంటుంది. ఎందుకు ఇలా అంటున్నారు? ఓ నా కొడుకు మెంటలీ స్టేబుల్గా లేదు అనేసే కదా, ఇదే మిగతా స్టూడెంట్స్ చేసుంటే మీరు ఎక్స్క్యూజ్ చేసుంటారు కదా అయితే షియాంగ్ దగ్గర చెప్తుంది. ఇలా చూడు షియాంగ్, వీళ్ళందరూ చెప్తున్నారు దానికి రీజన్ నువ్వే అనేసి, కానీ నాకు తెలుసు నా కొడుకేంటో, నేను నమ్ముతున్నాను రా, వీళ్ళందరికన్నా నువ్వు చాలా మంచోడివి షియాంగ్. సో షియాంగ్ కూడా స్కూల్ని వదిలి బయటకు వచ్చేస్తున్నాడు. యాక్చువల్లీ ఆ పియానోని అలా చేసింది ఎవరంటే సూ అని చెప్పాను కదా, ఈ అబ్బాయే. నేను స్మాల్ ఏజ్లో స్మోకింగ్ అంతా చేస్తాడు, దానివల్లనే ఆ పియానో అయితే ఫైర్ అయిపోయింది. మన సూకి తెలుస్తుంది మనం చేసిన తప్పు వల్లనే షియాంగ్ ఇప్పుడు స్కూల్ వదిలి డ్రాప్ అవుట్ అయిపోయాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ థిక్ ఫ్రెండ్స్ అన్నమాట. మన షియాంగ్ ఎప్పుడు ఒక ప్లేస్కి వచ్చి కూర్చొని స్టార్స్ని చూస్తూ ఉంటాడు. అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు కదా, వాళ్ళిద్దరూ పైన స్టార్స్లా ఉంటారు. అండ్ అదే సమయానికి ఈ హోటల్ మేనేజర్ అని ఒకరిని చెప్పాను చూసారా, సో అతనైతే వచ్చి కూర్చుంటున్నాడు. ఏంట్రా ఈరోజు మార్నింగ్లోనే స్టార్స్ని చూడడానికి వచ్చేసావా ఏంటి? మన షియాంగ్ అయితే నవ్వుతున్నాడు. అతను అన్నిటికీ నవ్వుతూనే ఉంటాడు కదా, సో ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు. సో ఇద్దరు జాలీగా పడుకొని ఉన్నారు. అండ్ మన షియాంగ్ అయితే పాట పాడుతున్నాడు. అది కూడా ఏ పాటో కాదు, ఈ చిన్నపిల్లకాయలు రైమ్స్ చెప్తారు చూసారా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అదే. అది ఇప్పుడు అని కాదు, చాలా ఇయర్స్ నుంచి ఈ పాటనే పాడుతున్నాడు. టేప్ రికార్డర్ ఒకే పాటని తిరిగి పాడినట్టు. అండ్ మన షో కూడా ఇవన్నిటికీ కోప్పడ్డు, అతను కూడా జాలీగా తీసుకుంటాడు అండ్ ఆ పాటని వింటూ ఉన్నాడు. ఇప్పుడు షియాంగ్కి అనేసి ఎవరన్నా ఉన్నారు అంటే అది వాళ్ళ చెల్లెలు ఒకటిదా. మన షియాంగ్కి వాళ్ళ చెల్లెలంటే అంత ఇష్టం, తన కోసం ప్రాణాలను కూడా వదిలేస్తాడు.
ఇప్పుడు కూడా మన షియాంగ్ నిద్రపోయి లేచిన వెంటనే రూఫ్ పైన ఏదో కనిపిస్తుంది కావచ్చు, ఏదో చదువుతున్నాడు. అండ్ లేచిన వెంటనే వాళ్ళ చెల్లెలికి ఫుడ్ అయితే కుక్ చేసి పెడుతున్నాడు. అండ్ అది వేడి చల్లారిపోకూడదని చెప్పేసి చాలా గిన్నెలు అయితే ఒకటి పైన ఒకటి పెడుతున్నాడు. అండ్ అంబ్రెల్లాని కూడా పెట్టేసి అతనైతే వర్క్కి వెళ్తున్నాడు. యాక్చువల్లీ మన షియాంగ్ ఒక చిన్న బ్రెడ్ టోస్ట్ షాపే పెట్టుకుంటాడు, అది కూడా స్కూల్ పక్కనే. అండ్ ఈ టోస్ట్ వల్లనే మనీ ఎర్న్ చేస్తున్నాడు. వాళ్ళ చెల్లెల్ని కూడా స్కూల్లో చదవబెడుతున్నాడు. షియాంగ్ చేసే టోస్ట్కి ఒక ఫ్యాన్ బేసే ఉంటుంది. అతని చేసే టోస్ట్ అంత సూపర్గా ఉంటుందన్నమాట. అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా తెలుసా పిలుస్తారు, మెంటల్ గార్డ్ చేసే టోస్ట్ చాలా బాగుంటుంది కదా, అక్కడ వెళ్ళి తిందాం అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు కూడా షియాంగ్ వాళ్ళ చెల్లెలు జిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తుంది, మనమిద్దరం అయితే మెంటల్ గార్డ్ షాప్కి వెళ్ళి ఒక టోస్ట్ అయితే తిందాం రావే అని చెప్పి పిలుస్తుంది. నాకు టోస్ట్ అంతా నచ్చదు, ఓకేనా. సో ఈ జిన్ ఎవరికి చెప్పుకోలేదన్నమాట, ఆ టోస్ట్ చేసే వ్యక్తి మా అన్నయ్య అనేసి. ఇప్పుడు కూడా ఈ జిన్ వాళ్ళ అన్న టోస్ట్ షాప్ని దాటుకొని స్కూల్కి వెళ్తుంది. అతనైతే చూస్తాడు, నా చెల్లెలు ఒక్కసారన్నా నన్ను చూడదా అని చెప్పేసి. కానీ ఆమె అదేది చూడకుండా స్కూల్ లోపలికే వెళ్ళిపోతుంది. అలా చూస్తూ ఉండగా ఆపోజిట్లో అయితే జున్హో ఉంది. తనైతే చూస్తుంది ఏంటి అనేలా. ఆమెని చూసిన నెక్స్ట్ సెకండే మనవాడైతే టెన్షన్ పడిపోతున్నాడు. ఓయ్ వెయిట్ చేయి, ఇప్పుడు నేను జస్ట్ ఒక కస్టమర్గానే వచ్చాను, నాకు ఒక టోస్ట్ వేసివ్వు అని అడగడంతో ఇతను కూడా వేస్తున్నాడు. సాల్ట్ వేద్దామని చెప్పేసి షుగర్ అయితే వేస్తున్నాడు, అది కూడా కొంచెం కాదు ఒక డబ్బా ఫుల్గాను. దాన్ని కూడా మన జూహో తినేసి చాలా బాగుంది, సరే ఎంత అని అడిగితే $1 ఇవ్వండి చాలు అని చెప్తున్నాడు. సో జున్హో డబ్బులు ఇస్తుందని చూస్తే అతను వదిలేసి వెళ్ళిపోయిన షూ అయితే ఇస్తుంది. ఇది చాలు కదా, డబ్బులు అయితే ఇయ్యనక్కర్లేదు అని చెప్పేసి వెళ్తుంది. అండ్ అదే సమయానికి అక్కడ ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. బాబు నాకు ఒక టోస్ట్ వేయవా అని చెప్పేసి అతనైతే అడుగుతున్నాడు. మనోడు టోస్ట్ వేసేలా కనిపించలేదు. జుహో ఇచ్చిన షూస్ని చూస్తూ నవ్వుతున్నాడు అనేసి. నవ్వుకుంటూ షాప్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వచ్చినోడైతే చూస్తున్నాడు, ఏంట్రా ఒక టోస్టేగా అడిగాను, షాప్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడా ఏంటి. అండ్ వచ్చిన కస్టమర్స్ అందరూ ఇతన్ని అడుగుతున్నాడు, ఓయ్ బాబు మాకు ఒక రెండు టోస్ట్ ఇవ్వు అనేసి. ఇతనికి టోస్ట్ వేసి అలవాటు లేదు కావచ్చు, తప్పుగా వేసిస్తున్నాడో. అక్కడున్న వాళ్ళు అయితే తిడుతున్నారు, ఒక టోస్ట్ వేయడం కూడా రాకుండా టోస్ట్ షాప్ ఎందుకురా నీకు అనేసి. సో నైట్ అయితే అయిపోయింది. మనోడైతే ఆ పోల్ మాన్ దగ్గర నిల్చుకొని జిహో వస్తుందా తనని చూడమా అని చెప్పేసి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అయితే పాట పాడుతూ ఉన్నాడు. వెనకాల వచ్చిన జిహో అయితే అడుగుతుంది, షియాంగ్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అతనైతే పారిపోవడానికి ట్రై చేస్తాడు. వెయిట్ చేయి, ఎందుకు నన్ను చూసిన ప్రతిసారి పరిగెడతావు, అది నువ్వే కదా చెప్పావు ఆ రోజు నీ పియానో అలా అవ్వడానికి రీజన్ నేనే అనేసి. సో నీ కళ్ళ ముందర కనిపించకూడదని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. జిహో నువ్వు కూడా నమ్మేశావు కదా అందరిలా నేనే అది చేశాననేసి. షియాంగ్ ఐఎమ్ సారీ, అండ్ అది ఎప్పుడో చిన్న వయసులో జరిగింది, ఇప్పుడు నాకు అది గుర్తు కూడా లేదు, సరేనా. అండ్ ఇక్కడ నుంచి నువ్వు నన్ను ఏ టైంకైనా వచ్చి మీట్ అవ్వచ్చు, నేను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలా మన జిహో చెప్పిన నెక్స్ట్ సెకండ్కి మనోడికి ఫుల్ హ్యాపీ. అండ్ జిహో అయితే చూస్తుంది షూస్నే, ఈ షూస్ని ఎందుకు వేసుకో ఉన్నావు, అండ్ అది కూడా మార్చి వేసుకో ఉన్నావు కదా, ఎందుకంటే ఈ షూస్ నువ్వు ఇచ్చింది కదా, నేను పడుకునేటప్పుడు కూడా ఈ షూస్ని తీయను. అయ్యో సరే ఓకే, ఆ షూస్ ఇవ్వరా అని చెప్పేసి అది తీసుకొని వెళ్ళి వాళ్ళ డాడీ షూస్ కొత్తది అనుకుంటా, దాన్ని తీసుకొని వచ్చి అతనికైతే వేసి వదులుతుంది. ఇలా చూడు, ఇది రైట్ సైడ్ది అండ్ ఇది లెఫ్ట్ సైడ్, ఇది గుర్తుపెట్టుకో. మనోడు కూడా ఆ షూస్ వేసుకున్న హ్యాపీలో ఇది రైట్ లెగ్ షూ, ఇది లెఫ్ట్ లెగ్ షూ అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వరండాలో వాక్ చేస్తూ ఉన్నాడు. ఈ షూస్ వేసుకున్న వాళ్ళంతా కొంచెం గట్టిగా నడుస్తారు కదా, సో అలా ట్రై చేస్తున్నాడంట. అండ్ వాళ్ళ చెల్లెలు జిన్ అయితే వచ్చేసింది. ఓయ్
ఏం చేస్తున్నావు ఇక్కడ? అదా పాప, నాకు ఈ జీహో కొత్త షూస్ని తీసిచ్చింది, బాగుందా, దాన్ని వేసి నడవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఏముంది, ఎలానో ఆ షూస్ని రోడ్లు పడేస్తావు, కుప్పవారేవాడు ఇంట్లో ఎత్తుకొని వచ్చి విసిరేస్తాడు, ఇదే కదా జరగపోయేది, వెళ్ళు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈ పిల్ల వాళ్ళ అన్న దగ్గర కొంచెం కూడా ప్రేమగానే మాట్లాడడం లేదు. మన షియాంగ్కి కొంచెం బాధగా ఉన్నా కూడా పట్టించుకోడు, ఎందుకంటే తిట్టింది చెల్లెలే కదా. అండ్ అదే సమయానికి పైనుంచి స్నో అయితే పడుతుంది. స్నోని చూసిన నెక్స్ట్ సెకండ్ మనోడైతే ఫుల్ హ్యాపీ. ఈ సైడ్లో జీహో తను కూడా బయటకు వచ్చి చూస్తుంది, స్నో పడుతుంది కదా. కింద చూస్తే మనోడు ఆ స్నోలో డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నాడు. జీహో కిందకు వచ్చి అడుగుతుంది, ఓయ్ ఇక్కడేం చేస్తున్నావురా, అది కూడా ఈ టైంలో? జీహో అయితే చెప్పింది కదా ఏ టైం అన్నా నన్ను వచ్చి మీట్ అవ్వచ్చు అని చెప్పేసి, దానికోసమే వచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. సరే ఓకే షియాంగ్, మనం బయటికి వెళ్దామా అని చెప్పేసి జీహో అంటుంది. కట్ చేస్తే ఇక్కడ షూని చూపిస్తున్నారు. అతను ఒక ప్రాస్టిట్యూట్ హోటల్కి మేనేజర్గా ఉంటాడు కదా, దాంట్లో ఒక అమ్మాయిని చూపిస్తున్నారు. తనకి ఈ వర్క్ చేయడంలో కొంచెం కూడా ఇష్టం లేదు. అండ్ ఆమెకి మన షూ అంటే లవ్ కావచ్చు. మన షూ అయితే చెప్తున్నాడు, ఇలా చూడు, నీకు ఈ వర్క్ నచ్చకపోతే ఆపేవచ్చు కదా, ఎందుకు ఇలా చేయడం అని చెప్పేసి అంటున్నాడు. తనకు కూడా వెళ్ళాలనే ఆశ, బట్ ఓనర్ ఒకడు ఉంటాడు కదా, వాడు ఆమె ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నాడు. షూ అయితే అంటున్నాడు, నువ్వేం భయపడకు, నీకు హెల్ప్ చేయడానికి నేనున్నాను అని చెప్పేసి అంటున్నాడు. సో ఇద్దరు కూర్చొని టోస్ట్ అయితే తింటున్నారు. మన షియాంగ్కి జీహో ప్లే చేసే పియానో అంటే చాలా ఇష్టం, కానీ మన జీహో అయితే పియానోని ప్లే చేయడం స్టాప్ చేసేసింది కావచ్చు. ఇప్పుడైతే తను ప్లే చేయడం లేదు. సో తను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, ఆ పియానో మండిపోయింది. సో తను ఒక పెద్ద స్టేజ్లో అయితే పియానోని ప్లే చేయడానికి చాలా భయపడుతుంది. దానివల్లనే తనకి వచ్చిన చాలా ఆఫర్స్ని కూడా మిస్ చేసేసింది. ఇవన్నిటినీ మనోడి దగ్గర చెప్పి కొంచెం ఫెయిల్ చేస్తుంది. సో మాట్లాడయిన తర్వాతకి మన జీహో అయితే వాళ్ళ ఇంటికి వస్తుంది. అండ్ మనోడు నడిచిన ఫుట్ ప్రింట్స్ అయితే ఉంది అక్కడ. సో దానిపైనే ఈమె నడుచుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ సైడ్లో షూని చూపిస్తున్నారు. అతను మన షియాంగ్ అయితే ఒక బార్కి వచ్చి బాగా తాగుతున్నారు. మన షియాంగ్ అయితే తాగడలేండి, బట్ షూ బాగా తాగుతాడు కదా, సో ఫుల్గా తాగేస్తున్నాడు. మన షియాంగే అతన్ని క్యారీ చేసుకొని వచ్చి ఇంట్లో అయితే పడుకోబెడుతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ అతను చేసే పని అంతా చేసేసి వెళ్తున్నాడు. కానీ జిన్ అయితే వచ్చి ఆ ఫుడ్ని కాళ్ళతోనే తన్నుతుంది. షూ అయితే అక్కడే కదా పడుకొని ఉంటాడు. సో లేసి అడుగుతున్నాడు, ఓయ్ జిన్, తినేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. ఆ మెంటల్ చేసిందంతా ఎవరు తింటారు? మన షూ అయితే చెప్తున్నాడు, చూడు జిన్, మీ మామ్ అండ్ డాడ్ చనిపోయిన తర్వాతకి అతని కోసం అతను ఏది చూసుకునింది లేదు, నువ్వే అతని ప్రపంచం అని చెప్పి బతుకుతున్నాడు. నువ్వు అతన్ని లవ్ చేయకున్నా పర్వాలేదు, కానీ ఇలా హర్ట్ చేయకు, కొంచెం అర్థం చేసుకో అని చెప్పేసి షూ అంటున్నాడు. అదంతా నాకు తెలియదు, టైం అయింది, నేను స్కూల్కి వెళ్తానని చెప్పేసి జిన్ అయితే వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు మన అన్న షాప్ని క్రాస్ చేసుకునే కదా స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు కూడా అతను చూస్తున్నాడు, ఒక్కసారన్నా నా చెల్లెలు నా ఫేస్ని చూడదా, చూసి నవ్వదా అనేసి. కానీ తనైతే నాకు తెలియదు, వీడెవడో కూడా నాకు తెలియదు, మూడో వ్యక్తి అనేలా ఒక ఎక్స్ప్రెషన్తోనే వెళ్తూ ఉంటుంది. చిన్న వయసుగా ఉన్నప్పుడు షియాంగ్ వాళ్ళ మామ్ అయితే చెప్పుంటుంది, ఇలా చూడు షియాంగ్, నేను చనిపోయిన తర్వాతకి చెల్లెల్ని నువ్వే చూసుకోవాలి, తనని ఎప్పుడు నువ్వు హర్ట్ చేయకూడదు, బాధ పెట్టకూడదు, అండ్ ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని చెప్పేసి చెప్పుంటుంది. సో వాళ్ళ మామ్కి ఇచ్చిన ఒక్క మాట రీజన్ కోసమే షియాంగ్ ఎవరిని హర్ట్ చేసింది లేదు. దానివల్లనే వాళ్ళ చెల్లెలు ఇంత చేసినా కూడా అతని ఫేస్లో ఒక స్మైల్ ఉంటుందే కానీ కోపం ఎప్పుడు కనిపించిందే లేదు. కట్ చేస్తే మన జీహో అండ్ షూ వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. నీకు తెలుసా, షియాంగ్ నా పక్కన ఉన్నప్పుడంతా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇతనైతే అడుగుతున్నాడు, అంటే నువ్వు జీహోనా అనేసి. అవును. షియాంగ్ ప్రేయర్సే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఏమంటున్నావు, నాకు అర్థం కావడం లేదు. అది షియాంగ్ దగ్గరే అడుగు, తనైతే వచ్చి చూస్తుంది.
యాజ్ యూజువల్ మనోడైతే పోల్మాన్ కాడ నిల్చుకొని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేసి పాట పాడుతున్నాడు. తనకి ఇప్పుడే గుర్తొస్తుంది, చిన్న వయసులో పియానో ప్లే చేస్తూ ఉన్నప్పుడు తనకి చాలా నర్వస్గా ఉంది. ఒక అబ్బాయి విండోస్కి బయట నిల్చుకొని పాట పాడుతున్నాడు. తను ప్లే చేసే పాట కూడా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారే. సో ఇతను పాడుతున్నప్పుడు తను ఇంకా కాన్ఫిడెన్స్గా ఫీల్ అయ్యి పియానోని కూడా చాలా బాగా ప్లే చేసి ఉంటుంది అండ్ ఫస్ట్ ప్లేస్ కూడా గెలిచి ఉంటుంది. ఇప్పుడే తనకైతే ఇవన్నీ గుర్తొస్తుంది. సో వీళ్ళిద్దరూ మన షియాంగ్కి ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంటుంది కదా, సో అక్కడైతే కూర్చొని ఉన్నారు. షియాంగ్ అయితే చెప్తున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ చిన్న వయసులో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతకి నా ఫేస్ని చూపియొద్దని చెప్పేసావా. సో అప్పట్లోంచి చాలా భయపడిపోయా. నిన్ను చూడకుండా ఎలా ఉండాలో నాకు తెలియదు. సో వెయిట్ చేశాను, నువ్వు ఎప్పుడన్నా మన ఊరికి తిరిగి వస్తావని చెప్పేసి. ఆ రోజు నువ్వు వచ్చావు కదా, ఆ రోజు నా హ్యాపీకి ఒక లెవెలే లేదు. ఎంత హ్యాపీగా ఉన్నానో అది నాకు మాత్రమే తెలుసు. నువ్వంటే నాకు చాలా ఇష్టం జీహో. మన జీహోకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది, ఇతను మన పైన ఎంత ప్రేమగా ఉన్నాడు అని చెప్పి. కట్ చేస్తే నెక్స్ట్ డే జీహో వాళ్ళ ఫాదర్ అయితే మన షియాంగ్ని అడుగుతున్నాడు, ఏంట్రా ఫేస్ అంతా వాచినట్టుంది, సరిగ్గా రెస్ట్ తీసుకోవడం లేదా ఏంటి? మనోడైతే నవ్వుతూనే చెప్తున్నాడు, అదంతా ఏం లేదు అంకిల్, ఐఎమ్ ఆల్ రైట్ అనేసి. ఇక్కడ స్కూల్లో చూపిస్తున్నారు జిన్, తనైతే చాలా వీక్గా ఉంది కావచ్చు. ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, ఏ జిన్ ఏమైందే నీకు, నువ్వు ఓకేనే కదా అని చెప్పేసి. తనైతే నేనైతే ఓకేనే, నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను వెళ్తానని చెప్పేసి వెళ్తుంది. యాక్చువల్లీ ఈ జిన్ అనే పాప తినడమే స్టాప్ చేసేసింది. సో మనోడైతే వాళ్ళ చెల్లెల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు తను క్రాస్ చేసి వెళ్ళిపోతుందో షాప్ అన్ని క్లోజ్ చేసి ఇతను కూడా ఇంటికి వచ్చేస్తాడు. కానీ ఈరోజు తనైతే కనిపించడం లేదు. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. మిడ్ నైటే అయిపోయింది అండ్ నిద్ర మత్తులో ప్యాన్ పైన అయితే చేయబెట్టేస్తున్నాడు. భయంకరంగా కాలిపోతుంది. జీహో అయితే వచ్చి అడుగుతుంది, హే ఏంట్రా ఏమైంది అని చెప్పేసి. అది నా చెల్లెలో ఇంకా రాలేదు. అరే తను ఈ దారిని రాలేదంటే ఇంకొక దారిని వెళ్ళుంటుంది, రా ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇద్దరు ఇంటికి వస్తున్నారు. లైట్ వెలుగుతుంది. దాన్ని చూసిన తర్వాతకి ఫాస్ట్గా ఇంట్లో వెళ్ళి చూస్తున్నాడు. తనైతే లోపలే ఉంది. జిన్మా వచ్చేసావా అని చెప్పి అడుగుతాడు. తినైతే కోప్పడుతుంది, బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి నా రూమ్లోకి రాకు అని చెప్పేసి. అది కాదుమా, నిన్ను చూద్దామని చెప్పేసి వెళ్ళు అని చెప్పాను. సో అతను కూడా బయటకు వస్తున్నాడు. మన జీహో అయితే చెప్తుంది, చెప్పాను కదా తన ఇంట్లో ఉంది కదా, సరే బాయ్ అని చెప్పేసి బాయ్ చూపిస్తుంది. ఇతను కూడా బాయ్ చెప్తున్నాడు. చూస్తే చెయ్యి అంతా గాయం. అదేనండి ప్యాన్ పైన చెయ్యి పెట్టేశాడు కదా, సో బొబ్బలు లేసిపోయిందన్నమాట. ఏమైందిరా చెయ్యి ఇలా ఉంది అని చెప్పేసి. అదా చెల్లెలు రాలేదు అని చెప్పేసి చూస్తూ ఉన్నానా, బై మిస్టేక్ ప్యాన్ పైన అయితే చెయ్యి పెట్టేశాను, అయ్యో అని చెప్పేసి. మెడిసిన్స్ ఆడ ఇంట్లో చూస్తే చాలా మెడిసిన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ చెల్లెల కోసమే ఏ ఒక చిన్న ప్రాబ్లం రాకూడదని చెప్పేసి ఉన్న మెడిసిన్స్ అన్నీ తీసుకొని వచ్చి రెడీగా పెట్టున్నాడు. సో జీహో కూడా అతని చేతికి కట్ అయితే కట్ వదులుతుంది. సరే నేనైతే ఇంటికి వెళ్తానని చెప్పేసి వెళ్తూ ఉంది. అప్పుడే తనకి ఆలోచన వస్తుంది, చేతిలో గాయం ఉంది, ఎలా వర్క్ చేసుకుంటాడు, సరే అని చెప్పేసి ఆ వర్క్ అన్ని కంప్లీట్ చేస్తుంది అండ్ మనోడికి హెడ్ని రీఫ్రెష్ కూడా చేపిస్తుంది. అలా తనకి నీళ్లు పోస్తున్నప్పుడు మన షియాంగ్కి వాళ్ళ మామ్నే నీళ్ళు పోసి వదిలినట్టు ఒక ఫీల్. రీఫ్రెష్ అంతా అయిన తర్వాతకి హెయిర్స్ అంతా మేకప్ చేసి చూస్తే, అరే పర్వాలేదే, నువ్వు చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నావని చెప్పేసి జీహో అంటుంది. తను వెళ్ళిపోయిన తర్వాతకి మనోడు ఆమె ఇచ్చిన షూస్ వేసుకొని కట్టు వదిలింది కదా, దాన్ని చూసుకుంటూ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేసి పాట పాడుతూ ఉన్నాడు. లోపలికి వచ్చి చూస్తే వాళ్ళ చెల్లెలు, తనకి బాడీ అయితే సరిలేదు, ఏదో ఫీవర్ ఉందా ఏంటి ఏం అర్థం కావడం లేదు. కానీ వాళ్ళ బ్రదర్కి అయితే చెప్పడం లేదు. అతనికైతే తెలుస్తుంది చెల్లెలికి సరిలేదు అని చెప్పి. అయినా కూడా అతను లోపలికి వెళ్ళడు, ఎందుకంటే ఆమె భయంకరంగా తిడుతుంది కదా. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వస్తున్నారు, టోస్ట్ తింటున్నారు, స్కూల్కి కూడా వెళ్తున్నారు. కానీ జిన్ తనైతే చాలా లేట్గా వస్తుంది. ఇతనైతే అడుగుతున్నాడు, ఏ జిన్ నీకు ఏదన్నా బాడీ ప్రాబ్లం ఫీవర్ ఏదన్నా ఉందా అనేసి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాతో మాట్లాడొద్దు అని చెప్పినా కూడా మాట్లాడుతున్నావు, అందరికీ తెలియాలా ఏంటి నువ్వే నా బ్రదర్ అనేసి.
నీ లిమిట్స్ ఎక్కడో అక్కడే ఉండు అని చెప్పేసి తిట్టేసి వెళ్తుంది. ఇతనికి బాధగానే ఉంది, బట్ ఏం చేసేది. సో లంచ్ టైం అయితే వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుతున్నారు. జిన్కి కూడా ఒక టోస్ట్ తీసుకుందామే అని చెప్పి. దాంట్లో ఒక పాప అయితే అంటుంది, లేదు తనకి టోస్ట్ అంతా నచ్చదు. అది కాదే, తను మార్నింగ్ కూడా లేట్గానే వచ్చింది అండ్ బాడీ సరిలేదు కావచ్చు, ఫీవర్ ఏమో. ఇవన్నిటిని మనోడు కూడా వింటున్నాడు కదా. ఏంటి, చెల్లెలకి ఫీవర్గా ఉందా? అండ్ అదే సమయానికి ఒక అతను అయితే టోస్ట్ అడుగుతున్నాడు. ఇతనైతే ఇదే చెప్తున్నాడు, నా చెల్లెలకి ఫీవర్గా ఉంది, తనకి ఒళ్ళు బాగాలేదు, నా చెల్లెలకి ఫీవర్గా ఉంది అని చెప్పేసి చేతిలో ఉన్న గెంటంతా పడేసి పరిగెడుతున్నాడు. అతనికి జిన్ ఏ క్లాసో కూడా తెలియదు. గ్రౌండ్లో అరుస్తూనే వెళ్తున్నాడు. జిన్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి. స్టూడెంట్స్ అంతా చెప్తున్నారు తను ఇక్కడే ఉందనేసి. క్లాస్ రూమ్లోకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అయితే భయపడుతున్నారు. జిన్ లేవు, ఏమైంది నీకు అని చెప్పి లేపుతున్నాడు. బట్ ఆమె అయితే టయర్డ్గా ఉందా ఏంటిని తెలియదు, లేవడం లేదు. మనోడైతే చెల్లెల్ని వెనకేసుకొని పరిగెడుతున్నాడు. ఓయ్ నిలువు, ఎవరు నువ్వు, తినని ఎత్తుకొని వెళ్తున్నావు అని చెప్పేసి టీచర్స్ అయితే అడుగుతున్నారు. తిను నా చెల్లెలు, నా జిన్, తనకి ఫీవర్గా ఉంది, హాస్పిటల్కి పోవాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇలా చెప్తే ఎవరు అడ్డు చెప్తారు. సో హాస్పిటల్కి అయితే ఎత్తుకొని వెళ్తున్నారన్నమాట. ఇక్కడ మన షూని చూపిస్తున్నారు. అతనైతే టోస్ట్ షాప్కి వచ్చున్నాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, షియాంగ్ ఎక్కడ అని అడుగుతున్నాడు. యబ్బా నేను ఒక కస్టమర్, ఎప్పుడు టోస్ట్ అడిగినా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా ఒక పాపను ఎత్తుకొని వెళ్ళాడు. ఇలా చెప్పిన నెక్స్ట్ సెకండ్కే మన షూ కూడా హాస్పిటల్కి వెళ్ళి చూస్తున్నాడు. పాపం అతను ఏది తినలేదు కావచ్చు అండ్ నిద్ర కూడా భయంకరంగా వస్తుంది. అయినా కూడా అలానే కూర్చొని ఉన్నాడు. అండ్ షూ అయితే లేపుతున్నాడు. రే ఎందుకురా ఇలా ఇంత స్టెయిన్ తీసుకోవడం, నువ్వు ఇంటికి వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. షూ నా చెల్లెల్ని బాగా చూసుకోరా, తనుదా నా హ్యాపీనెస్, తనుదా నా వరల్డ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇతను కూడా అంటున్నాడు, రే నువ్వైతే భయపడకు, నేనున్నా కదా, నేను చెల్లెల్ని బాగానే చూసుకుంటానని చెప్పి అంటున్నాడు. సో అలానే నిద్రపోయాడు కావచ్చు. లేచి చూస్తే పక్కన మన జీహోనే ఉంది. తనైతే అడుగుతుంది, రే షియాంగ్ మా డాడీ స్లిప్పర్స్ నీకు ఇచ్చాను కదా, ఏం చేసావని చెప్పేసి. అదా, చెల్లెల్ని ఎత్తుకొని వచ్చాను కదా, అప్పుడు కింద పడిపోయి ఉంటుంది, సారీ అని చెప్పేసి అంటున్నాడు. పర్వాలేదులే, అయినా నువ్వు ఇక్కడ ఎందుకు పడుకుంటావు, లోపల మీ చెల్లెల పక్కనే ఒక బెడ్ ఉంటుంది, అక్కడ పడుకోవచ్చు కదా. లేదు, నా చెల్లెలకి నేనంటే ఇష్టం లేదు అండ్ నేను పక్కన వెళ్తేనే ఆమె భయంకరంగా తిడుతుంది. అయినా కూడా నాకు తనంటేనే ఇష్టం, తను ఎంత తిట్టినా నేను నవ్వుతూనే ఉంటాను. మన జీహో కూడా ఇది విన్న తర్వాతకి కొంచెం ఫీల్ చేస్తుంది. ఇంత మంచి అన్నని తిను అర్థం చేసుకోనంటుంది అనేసి. కట్ చేస్తే మన షూ దగ్గరే చూపిస్తున్నారు. అతనైతే ఒక హోటల్ జరుపుతున్నాడు కదా అండ్ దాంట్లో ఒక అమ్మాయికి ఈ వర్క్ చేయడం నచ్చుండదు, కానీ వాళ్ళ బాస్ అయితే ఫోర్స్ చేస్తున్నాడు కదా. ఇతనికి కోపం వస్తుంది. ఈసారి నీ పని ఉందిరా అని చెప్పేసి భయంకరంగా కొడుతున్నాడు వాళ్ళ బాస్నే. అలా కొడుతూ ఉన్నప్పుడు మనోడికి చేతులు అయితే దెబ్బ తగిలేస్తుంది. ఇక నుంచి ఈ పాపని ఫోర్స్ చేసావని నాకు తెలిసిందంటే నీకు ఇక్కడే సమాధి కట్టేస్తానరా అని చెప్పేసి షూ బెదిరిస్తున్నాడు. ఇక్కడ మనోడు షూ అయితే దారి పోసేసాడు కదా. సో జిహో వచ్చి కొత్త షూని తీర్చిందనమాట. అండ్ దాంట్లో ఒక నోట్ అయితే ఉంది, అరే బాబు ఈ షూస్ నాకు కొంచెం భద్రంగా ఉంచుకోవచ్చు కదా అని చెప్పి. అండ్ లోపల జిన్కి ట్రీట్మెంట్ ఇచ్చేది మన జిహో వాళ్ళ నాన్న. సో అతనైతే చెప్తున్నాడు, నువ్వు ఎందుకు మీ బ్రదర్ని ఇంత హేట్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు మా. చిన్న వయసులో మీ అమ్మ నాన్న చనిపోయిన తర్వాతకి మీ అన్న ఆ టోస్ట్ షాప్లో వచ్చి దిగేశాడు. తెల్లారితో నిల్చుకొని టోస్ట్ వేయడానికి స్టార్ట్ చేశాడంటే రాత్రి వరకు నిల్చుకొనే ఉంటాడు. అతను ఇంతవరకు చేర్చిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా అతని కోసం స్పెండ్ చేసుకునిందే లేదు. అంతెందుకు, ఏ రోజన్నా చూసావా వాడి కోసం అని చెప్పి కొత్త షర్ట్ ప్యాంట్ తీసుకున్నాడా? ఒక పాత షర్ట్ అండ్ ప్యాంట్ అది ఒకటే. అతను మనీ చేర్చేది ఎవరి కోసం? నీ కోసమే, నీ కాలేజ్ స్టడీస్ కోసం. నువ్వు అతన్ని అర్థం చేసుకోని అంటున్నావు, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అండ్ అదే సమయానికి జున్హో అయితే లోపలికి వస్తున్నాడు. లోపలికంటే ఫుల్గా కూడా కాదు, జస్ట్ ఆ డోర్ని అలా సైడ్కి అనేసి తల వరకే కనిపిస్తుంది. నువ్వైతే లేచేసావా? సరే ఓకే, బాగా తిను, నేను ఫుడ్ని ప్రిపేర్ చేసి ఎత్తుకొని వస్తాను. సరేనా? మన జిన్కి ఇప్పుడే అర్థమవుతుంది, చా
ఇంత ప్రేమతో ఉన్న అన్నని కొంచెం అర్థం చేసుకోలేకపోయామే అనేసి. ఇప్పుడు డాక్టర్ అయితే చెప్తున్నాడు, ఇలా చూడు, నీ చెల్లెలకి ఒక కిడ్నీ అయితే ఫెయిలియర్ అయిపోయింది, దాన్ని మనం మార్చాలి. నేను వాళ్ళ అన్ననే కదా, నాది తీసుకోండి. నాకు తెలుసురా నువ్వు ఇలా చెప్తావని. టెస్ట్ చేసి చూశాను, బట్ నీది ఆమెకి మ్యాచ్ కానంటుంది. సో మనకు ఒక డొనేటర్ కావాలి. సో ఇది విన్న షూ అయితే చెప్తున్నాడు, రే తను మన చెల్లెలరా, నేను కిడ్నీ ఇస్తానని చెప్పేసి అతను అంటున్నాడు. దీన్ని విన్న నెక్స్ట్ సెకండే మనోడికి ఫుల్ హ్యాపీ అయి, నా బెస్ట్ ఫ్రెండ్ షూ నా చెల్లెలకి కిడ్నీ ఇస్తున్నాడు అని చెప్పేసి అక్కడే హ్యాపీగా ఎగురుతూ ఉన్నాడు. అండ్ చెల్లెలు జిన్ దగ్గర కూడా వచ్చి చెప్తున్నాడు, మా నేను నీకు కిడ్నీ ఇద్దామనుకున్నాను రా, కానీ డాక్టరే మ్యాచ్ అవ్వదని చెప్పేశాడు. కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అతను నీకు ఇస్తాడు, నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ అన్న అయితే అంటున్నాడు. లోపలికి రా అనేసి జిన్ అంటుంది. మనోడు కూడా కొంచెం భయపడుతూ లోపలికి వస్తున్నాడు, ఎందుకంటే ఈమె తిడుతుంది కదా. ఏంటది గాయమా చేతిలో? అవును, నువ్వు స్కూల్లో నుంచి రాలేదా, తెలియకుండా ప్యాన్ పైన చేయి పెట్టేశాను. ఏంటి, కళ్ళు కనిపించడం లేదా నీకు? ఎంత గాయం తగిలి ఉంటే ఇంత పెద్ద కట్టేస్తుంటారు, కొంచెం చూసుకోవారా అని చెప్పేసి తిడుతుంది. కానీ ఈసారి కొంచెం ప్రేమతోనే తిడుతుంది. జిన్ అయితే చెప్తుంది, ప్రతిరోజు నువ్వు మార్నింగ్ వంట చేసి పెడతావు, కానీ నేను అది కాళ్ళతో తన్నేసి వెళ్తాను. అది తెలిసి కూడా నువ్వు అగైన్ అండ్ అగైన్ చేసి పెడతావు. ఎందుకు అంత కేర్గా చూసుకుంటావు? జిన్, ఎందుకంటే నువ్వు నా చెల్లెలు కదా, నువ్వు ఎంత హర్ట్ చేసినా నేను నీకు ప్రేమనే ఇస్తాను. కట్ చేస్తే మన షియాంగ్ అండ్ జిన్హో వాళ్ళ ఫేవరెట్ ప్లేస్కి వచ్చి కూర్చొని స్టార్స్ని చూద్దామని చెప్పి ఉన్నారు. కానీ స్టార్స్ అయితే కనిపించడం లేదు. మనోడు అయితే అంటున్నాడు, మా మామ్ అండ్ డాడ్ చనిపోయిన తర్వాతకి స్టార్స్గా కనిపిస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు కనిపించలేదు. రీజన్ ఏంటో తెలుసా? నువ్వు పియానోని ప్లే చేయకుండా ఉన్నావు కదా, అదే. జిహో అయితే అంటుంది, రే టుడే క్లౌడ్స్గా ఉంది, సో కనిపించడం లేదు, అదంతా ఏం లేదు. నువ్వు పియానోని ప్లే చేసావంటే ఆటోమేటిక్గా స్టార్స్ కనిపెడుతుంది. నాకు మా మామ్ అండ్ డాడ్ని చూడాలని ఉంది, నా కోసం పియానోని ప్లే చేస్తావా అని చెప్పి అడుగుతున్నాడు. నువ్వు దేనికోసం భయపడకు జిన్హో, నువ్వు పియానోని ప్లే చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది అండ్ అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా మర్చిపోయి స్మైల్ చేస్తారు. అండ్ అదే సమయానికి మన షూని చంపడం కోసం బార్ హెడ్ అయితే ఉంటాడు కదా, అతనైతే ప్లాన్ వేస్తున్నాడు. అండ్ అతను కొట్టినప్పుడు మన షూ హ్యాండ్కి అయితే దెబ్బ తగిలి ఉంటుంది అండ్ అతనైతే కట్టుకొని ఉంటాడు. సో ఆర్డర్ అయితే ఇస్తున్నాడు, చేతిలో కట్టుకొని ఉంటాడు, వాడిని చంపేయండిరా అని చెప్పేసి. అండ్ అదే సమయానికి మనోడైతే షూస్ అంతా వేసుకొని వాళ్ళ చెల్లెల్ని మీట్ అవడం కోసం వెళ్తూ ఉంటాడు. మనోడు కూడా చేతిలో గాయం తగిలిందనేసి కట్టుకొని ఉంటాడు కదా. సో అతని వెనుక ఎవరో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. వేరెవరో కాదు, ఆ గ్యాంగ్స్టర్ అనిపించాడు కదా, వాళ్ళ మనుషులే. వాళ్ళ చేతిలో అయితే రాయి ఉంది. ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేయకుండా మనోడి తలపైనే కొట్టేస్తున్నారు. పాపం భయంకరంగా బ్లీడ్ అవుతుంది. అలా అతను నడిచొస్తూ ఉన్నాడు, బట్ ఒక స్టేజ్ పైన నడవలేకపోతున్నాడు. అండ్ మన జిహో ఇచ్చింది కదా ఆ షూ, అదైతే కింద పడిపోతుంది. అయ్యో, ఇది జిహో ఇచ్చింది, తను దీన్ని దారిపోయకని చెప్పింది కదా అని చెప్పేసి ఆ షూని అయితే ఎత్తుకుంటున్నాడు. బట్ దాన్ని ఎత్తడానికి కూడా అతనికి ఎనర్జీ లేదు, అలానే కింద పడిపోతున్నాడు. ఆ ప్లేస్ కూడా వేరేదో కాదు, ఎప్పుడు అతను జిన్హో వాళ్ళ హోమ్ కింద ఉన్న పోల్ దగ్గరే కదా నిల్చుకొని జిన్హోని చూస్తూ ఉంటాడు. సేమ్ అదే ప్లేస్ కాడ పడిపోయి ఉన్నాడు. తన ప్యాకెట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోనే ఎత్తి చూస్తూ ఉన్నాడు. మామ్, నేను మీకు ప్రామిస్ చేశాను కదా, చెల్లెల్ని బాధ పెట్టను, ఎప్పుడు హ్యాపీగానే చూసుకుంటానని చెప్పి, కానీ ఇప్పుడు నాకు భయంగా ఉంది. అండ్ అదే సమయానికి మన జిన్హో పియానోని ప్లే చేస్తానని చెప్పుంటుంది కదా, సో తనైతే ప్లే చేస్తూ ఉంది. ఈ సౌండ్ మన షియాంగ్కి కూడా వినిపిస్తుంది. అది జిన్హో కాదు, తను పియానోని ప్లే చేస్తూ ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అక్కడే అతను చనిపోతున్నాడు. మన షియాంగ్ చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ సిస్టర్ గురించి అండ్ జిన్హో గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ పోల్ దగ్గరే వచ్చి నిల్చుకొని చూసేవాడు, మనం జిన్హోని ఒక్కసారన్నా చూడలేమా అనేసి.
అప్పటి కాదు ఇప్పుడు కూడా ఇతను ఇలానే చూశాడు కదా. మనోడు చనిపోయిన మ్యాటర్ జిహోకి కూడా తెలుస్తుంది. తనైతే చాలా బాధపడుతుంది. జిన్ అయితే వాళ్ళ అన్న డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం కోసం ఆఫీస్కి అయితే వచ్చింది. అక్కడున్న వ్యక్తి అయితే చెప్తున్నాడు, ఈ ఫామ్ని కొంచెం ఫిల్అప్ చేసేయండి మేడం అని. తనైతే సైలెంట్గానే నిల్చుకోండి. సరే ఓకే, నేనే ఫిల్అప్ చేస్తాను. చనిపోయిన వ్యక్తికి మీరు ఎటువంటి రిలేషన్షిప్? జిన్ అయితే ఇదివరకు వాళ్ళ అన్నని అన్న అని చెప్పి అనిందే లేదు. అది మా అన్నయ్య షియాంగ్. ఇదే చెప్తుంది తను మా అన్నయ్య షియాంగ్ అనేసి. సరేమ్మా మీ అడ్రస్ చెప్పు. అతను మా అన్నయ్య, తను షియాంగ్, అతనంటే నాకు చాలా ఇష్టం అని అగైన్ అండ్ అగైన్ ఇదే చెప్తుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తనైతే రూమ్లో కూర్చొని చూస్తుంది. రూఫ్ టాప్లో ఎప్పుడు అతను చదువుతూ ఉంటాడు కదా, అదేంటో తెలుసా? మార్నింగ్ బిన్నెగా లేచుకోవాలి, చెల్లెలకి ఫుడ్ రెడీ చేసి పెట్టాలి, తన డ్రెస్ అంతా క్లీన్గా అయర్న్ చేసి ఉంచాలి, అండ్ 2 షూస్ వేసుకొని షాప్కి వెళ్ళాలి, చెల్లెల స్కూల్కి వెళ్ళిందా చూడాలి, తిరిగి తను వస్తుందా నోట్ చేసుకోవాలి. సో తను డైలీ మార్నింగ్ లేచింది, చదివేది. ఇదంతా చదివిన తర్వాతకి జిన్హో కూడా బాధపడి ఏడుస్తూ ఉంది. ఎంత ప్రేమగా ఉన్న అన్నని అర్థం చేసుకోలేకపోయానే అనేసి. ఎప్పుడు వాళ్ళ అన్నయ్య యూస్ చేసే షూని ఒక స్టోరేజ్లోనే పడేస్తుంది కదా, ఇప్పుడు అవన్నిటినీ ఎత్తి లైన్గా అరేంజ్ చేసి పెడుతుంది. అండ్ తినకు కూడా ఇప్పుడు కిడ్నీ అయితే ట్రాన్స్ఫర్ చేసేసారు. సో తనైతే బాగానే ఉంది. అండ్ మన జిన్హా చదివే టోస్ట్ షాప్ని కూడా మన షూ అయితే ఇప్పుడు జరుపుతున్నాడు. ప్రామిస్ చేశాడు కదా, నేను నీ చెల్లెల్ని చూసుకుంటారా అనేసి. అండ్ ఇక్కడ మన జూహో తను కూడా మన జిన్హో చెప్పిన మాటలు విని పెద్ద పెద్ద కాన్సర్ట్లో అంతా పియానోని ప్లే చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అండ్ తను కూడా ఒక మంచి లెవెల్లోనే ఉంది. ఇప్పుడు కాన్సర్ట్ అంతా అయిన తర్వాతకి తను బయట వచ్చి థింక్ చేస్తూ ఉంది, ఈ లైఫ్ దొరకడానికి కారణం నువ్వే షియాంగ్, నువ్వే కదా చెప్పావు పియానోని ప్లే చేయని చెప్పి. దానివల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నా. ఇక నుంచి స్టార్స్ మీ మామ్ అండ్ డాడ్ మాత్రమే కాదు, నువ్వు కూడా స్కైలో ఒక స్టార్గా ఉంటావు. థ్యాంక్ యూ షియాంగ్. సో ఇలానే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. అండ్ నేను మీకు థంబ్లైన్లో ఒక అబ్బాయి ఫోటో ఉంది, ఇది ఎవరో తెలుసా అని అడిగాను, గుర్తుందా? అది ఎవరో కాదు, అతను మా అన్నయ్య. నేను చిన్న పాపగా ఉన్నప్పుడే అతను చనిపోయాడు. అతని ఫేస్ ఎలా ఉందో కూడా నాకు గుర్తులేదు. మా ఫ్యామిలీలో అందరూ చెప్పేవాళ్ళు, మీ అన్న ఎంత మంచోడో తెలుసా అని. నాకెలా తెలుస్తుంది? నేను వాడితో ఆట ఆడుకోలేదు కదా, వాడితో మాట్లాడలేదు, మరి నాకెలా తెలుసు? నేను చాలా టైమ్స్ ఫీల్ అయ్యి ఉన్నా, నాకు కూడా ఒక బిగ్ బ్రదర్ ఉంటే బాగుండు కదా అని. అని నాకు గుర్తొచ్చినప్పుడల్లా మా బ్రదర్ని అడుగుతాను కూడా, ఎందుకురా నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు, కానీ ఇక్కడ నేను బాగాలేదు తెలుస్తుందా? మేబీ నువ్వు ప్రాణాలతో ఉండి నేను చనిపోయి ఉన్నా నేను దాన్ని పట్టించుకోను, ఎందుకంటే నేను జస్ట్ ఒక అమ్మాయినే కదా, అబ్బాయి అయితే కాదు. నా ఫ్యామిలీలో కూడా అందరూ చెప్పేవాళ్ళు, నీలాంటి వేస్ట్ పర్సన్ ఉండడానికన్నా చనిపోవచ్చు అని. కరెక్టే కదా, ఉండడానికన్నా చనిపోవచ్చు. ఈరోజు నా పుట్టినరోజు, కానీ అనిపిస్తుంది నేనంతా ఎందుకు పుట్టానో కూడా తెలియడం లేదు. మన అందరికీ ఈ క్వశ్చన్ ఎవరో ఒకరు అడిగి ఉంటారు, దేవుణ్ణి కళ్ళ ముందు కనిపిస్తే నువ్వు ఏ వరం అడుగుతావని. నా కళ్ళ ముందు అతను కనిపిస్తే, మా అన్నయ్యని ఇక్కడ వదిలే నన్ను నీతో తీసుకొని వెళ్తావా? ఇదే నా ఆశ ఇప్పటికీ ఎప్పటికీ. ఇంతకీ మా అన్న పేరు మీకు చెప్పలేదు కదా, అతని పేరు పవన్ కళ్యాణ్. ఐ మిస్ యూ రా అన్న. ఈ వీడియోని చూసినప్పుడు మీరు ఏడ్చారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ వీడియోని కంప్లీట్ చేసేలోపు చాలా ఎడిట్ చేశాను. సో గైస్, మీ అందరినీ ఇంకొక మంచి వీడియోలో అయితే మీట్ చేస్తాను. బాయ్.